హాయ్ ఫ్రెండ్స్, ఒక ఆవిష్కరణ మనకు ఎంతో సౌకర్యాన్ని ఇస్తుందని సంబరపడుతూ ఉంటాం. కానీ ఆ ఆవిష్కరణ వెనుక ఎంతమంది ఎలా కష్టపడ్డారు, ఎంత సమయం వెచ్చించారో ఆలోచించే అవకాశం కూడా ఉండదు. అనేక సందర్భాల్లో తమ ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలు కూడా జరిగాయి. ఈరోజు అలాంటి ఆవిష్కరణల గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రైన్ పట్టాల మీద నిలబడి కనిపిస్తున్న ఈ వాహనం ట్రైన్, విమానం, జీప్లను పోలి ఉన్న వాహనం. ఇందులో ట్రైన్ చక్రాలు, విమానం ఇంజన్, బాడీ ట్రైన్ లాగా డిజైన్ చేశారు. దీన్ని వెలేరియన్ ఇవానోవిచ్ అనే వ్యక్తి రూపొందించాడు. అతను సోవియట్ యూనియన్ ప్రభుత్వ అధికారుల కోసం డ్రైవింగ్ చేసేవాడు. ఆ సమయంలో రష్యా సోవియట్ యూనియన్గా ఉండేది. ఇది చాలా పెద్ద దేశం. దేశంలో ఒక మూల నుండి మరో మూలకు వెళ్లడానికి అధికారులకి చాలా రోజుల సమయం పట్టేది. ఈ పరిస్థితిని చూసి 25 ఏళ్ల వెలేరియన్ ఒక ఆలోచన చేశాడు. ఈ వాహనం రైలు పట్టాల మీద నడుస్తుంది, కానీ దీని లోపల విమానానికి సంబంధించిన ఇంజన్ని అమర్చాడు. దీని వెనుక ఒక ప్రొపెల్లర్ కూడా బిగించాడు. దీంతో దీన్ని వేగంగా నడిపేందుకు అవకాశం ఉండేది. గంటకి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వాహనానికి ఏరో వ్యాగన్ అని పేరు పెట్టాడు. ఇది 1921లో తయారు చేసిన వాహనం. ఆ సమయంలో అంత వేగంతో వాహనం నడవడం ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పాలి. దీని డిజైన్తోనే ఇది మొత్తం సోవియట్ యూనియన్ అంతా ప్రాచుర్యం పొందింది. అందరూ చాలా ఆసక్తిగా ఈ వాహనం కోసం ఎదురు చూశారు. 1921 జూలై 24న ఫస్ట్ టెస్ట్ రన్ పూర్తయింది. మాస్కో నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నగరానికి ఏరో వ్యాగన్ నడిపారు. ఇందులో ఈ ఏరో వ్యాగన్ను రూపొందించిన వెలోరియన్ మరియు మరికొంతమంది అధికారులు కూడా ప్రయాణించారు. వెళ్లేటప్పుడు అందరూ ఈ ఏరో వ్యాగన్ ప్రయాణాన్ని సంతోషంగా ఆస్వాదించారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఈ వాహనం పట్టాలు తప్పి పెద్ద ప్రమాదానికి గురై తిరగబడిపోయింది. ఈ ప్రమాదంలో సోవియట్ అధికారులతో సహా ఆవిష్కర్త వెలేరియన్ కూడా దుర్మరణం చెందాడు. ఏరో వ్యాగన్ ప్రమాదంలో మరణించిన వెలోరియన్ మరణమే మొదటి ఘటన కాదు. ఇలాంటి మరో 4 ఆవిష్కరణల సమయంలో జరిగిన మరణాల్ని కూడా మనం చూడొచ్చు. ఈ సంఘటనలన్నింటిలో వాటిని కనుక్కున్న ఆవిష్కర్తలు ప్రాణాలు కోల్పోయారు. నెంబర్ 4, లైట్ హౌస్. ఇంగ్లాండ్లో నగరం ప్లేమౌత్ దగ్గర సముద్రంలో ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో 12 మైళ్ళ వరకు రాళ్లు నిటారుగా బయటకొచ్చి ఉంటాయి. 17వ శతాబ్దంలో హెన్రీ వెన్స్టైన్లే అనే ఇంజనీర్ ఈ ప్రాంతం మీదుగా తన 5 ఓడలతో ప్రయాణిస్తూ ఉన్నాడు. రాత్రిపూట చీకటి కారణంగా సముద్రంలో బయటకు పొడుచుకొచ్చిన ఆ రాళ్లను గమనించలేకపోయారు. ప్రయాణిస్తున్న ఆ ఓడలు రాళ్ల సందులో చిక్కుకుపోయాయి. అందులో 2 ఓడలు ముక్కలుగా విరిగిపోయి ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనతో ఆ ప్రాంతం షిప్పింగ్ పరిశ్రమకు ఎంత ప్రమాదకరమో తెలిసొచ్చింది. స్వయంగా ఇంజనీరు కూడైన హెన్రీ వెన్స్టాన్లే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించాడు. అనేక ఆలోచనలు చేసిన హెన్రీ 1696లో ఒక లైట్ హౌస్ను డిజైన్ చేశారు. ఈ లైట్ హౌస్ వల్ల ఓడల కెప్టెన్లకి దూరం నుంచే రాళ్లు కనిపిస్తాయి. ప్రమాదం జరగకుండా ఈ రాళ్లకు దూరంగా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. హెన్రీ రూపొందించిన ఈ డిజైన్కు ఆమోదం లభించింది. కర్రలు, గ్రానైట్ రాళ్ల సహాయంతో హెన్రీ లైట్ హౌస్ నిర్మాణం మొదలుపెట్టాడు. 115 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ నిర్మాణం పూర్తయింది. పైన 60 క్యాండిల్స్తో వెలుగులు చిమ్మే లైట్ రూమ్ తయారు చేశారు. అప్పటి నుంచి 7 ఏళ్ల వరకు ఈ లైట్ హౌస్ సముద్రంలో ఉన్న ఎత్తైన రాళ్ల కారణంగా ఓడలకు జరిగే ప్రమాదాల నుంచి కాపాడింది. నెంబర్ 3, ఇది చరిత్రలో అత్యంత భయంకరమైన ఆవిష్కరణ. ఈ ఫ్యూయల్ ప్రపంచంలో 25 లక్షల మంది ప్రాణాల్ని బలిగొంది. థామస్ మిజిలీ అనే శాస్త్రవేత్త ప్రపంచంలో మొదటిసారి దీన్ని కనుక్కున్నారు. ఇప్పుడు మనం కారులో ఉపయోగిస్తున్నది అన్లెడెడ్ ఫ్యూయల్. మొదట్లో దీన్ని లెడెడ్ ఫ్యూయల్ అని పిలిచేవాళ్ళు. ఈ ఇంధనంలో లెడెడ్ ఉండేది. ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించినంత వరకు ఇది ప్రాముఖ్యం కలిగిన ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ తర్వాత థామస్ మిజిలీ అనేక అవార్డులు కూడా అందుకున్నారు. కానీ ఈ లెడెడ్ ఫ్యూయల్ కారణంగా వాతావరణంలో లెడ్ బాగా పెరిగిపోయింది. ఈ విషపూరిత రసాయనం లెడ్ వల్ల మనుషుల్లో అనారోగ్యాలు, మరణాలు కూడా పెరిగిపోయాయి. థామస్ మిజిలీ నిర్వహించే పరిశ్రమలో పనిచేసే కార్మికుల మరణాలు కూడా సంభవించాయి. మొదట్లో ఈ మరణాలు విషపూరిత లెడ్ వల్లే అనేది ఎవరూ తెలుసుకోలేకపోయారు. అనేక సంవత్సరాల పాటు జరిగిన పరిశోధన వల్ల లెడ్ ప్రమాదాన్ని తెలుసుకున్నారు. లెడ్ ఇంధనాన్ని తొలగించి అన్లెడెడ్ ఇంధనాన్ని ప్రవేశపెట్టారు. కానీ అప్పటికీ ఈ లెడ్ ఫ్యూయల్ ప్రపంచానికి చాలా నష్టం చేసింది. స్వయంగా థామస్ మిజిలీ కూడా ఈ విషపూరిత లెడ్ వల్ల పోలియో గురై మంచానికి పరిమితమయ్యారు. ఆయన తాను పడుకునే మంచానికి ఒక పుల్లీ సిస్టమ్ తయారు చేసుకున్నారు. ఈ సిస్టమ్ ఆయన్ని ఎవరి సాయం లేకుండా మంచం మీద నిటారుగా కూర్చోబెట్టేది. ఒకరోజు ఆయన మంచానికి ఉండే వైర్లు ఆయన మెడకు చుట్టుకుపోయి ఆయనకు ఊపిరాడకుండా చేశాయి. ఆయన ఆ మంచం మీదే మరణించారు. నెంబర్ 2, సాధారణంగా ఈ కార్లు చాలా కాలంగా సైన్స్ ఫిక్షన్ కథల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు ఈ ఎగిరే కార్లు నిజంగానే తయారయ్యాయి. నగరాల మధ్య ప్రయాణించడానికి సంబంధించిన పరీక్షల్లో కూడా పాస్ అయ్యాయి. అయితే ప్రపంచంలో తొలి ఫ్లయింగ్ కార్ 1970లో ఆవిష్కృతమైంది. హ్యారీ స్మోలిన్స్కీ దీన్ని ఇన్వెంట్ చేశారు. ఈయనకి ఎగిరే కార్ అంటే విపరీతమైన మక్కువ ఉండేది. అందుకే ఈ ఫ్లయింగ్ కార్ని స్వయంగా డ్రైవ్ కూడా చేశారు. హ్యారీ ఒక కొత్త ఆలోచన చేశారు. అప్పటికే అందుబాటులో ఉన్న కార్లకు కూడా రెక్కలు బిగించేలా ప్లాన్ చేశాడు. ఏదైనా కారణాలతో ఆ కార్ గాల్లో ఎగరలేకపోతే
ఎప్పటిలాగే సాధారణంగా రోడ్ల మీద డ్రైవ్ చేసే అవకాశం ఉండేది. అందుకోసం హ్యారీ ఒక ప్రోటోటైప్ని తయారు చేశారు. ఇందులో సెస్నా ఎయిర్ క్రాఫ్ట్, ఫోర్డ్ పింటోకి సంబంధించిన పరికరాలను ఉపయోగించారు. ఈ ప్రోటోటైప్ని ఫోర్డ్ సెస్నా అని పిలిచేవారు. 1973 సెప్టెంబర్ 11న కాలిఫోర్నియా వెంచువా కౌంటీ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ప్రోటోటైప్ని టేకాఫ్ చేశారు. హ్యారీతో పాటు కో పైలట్ ఇద్దరు ఈ ప్రోటోటైప్ని నడపడంలో సక్సెస్ అయ్యారు. కానీ కాసేపటి తర్వాత ఎయిర్పోర్ట్ మేనేజర్ ఒక నల్లని పొగ గమనించాడు. ఫ్లయింగ్ కార్ క్రాష్ అయింది. దాంతో నగరం మొత్తం నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఫోర్డ్ సెసినా తయారు చేసేటప్పుడు కొన్ని పార్ట్స్కి చేసిన వెల్డింగ్ సరిగ్గా లేని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావించారు. నెంబర్ 1, మ్యాక్స్ వెల్లర్ ఒక ఆస్ట్రేలియన్ పైలట్. ఇన్వెన్షన్స్లో ఎప్పుడూ 2 అడుగులు ముందే ఉండేవాడు. అతను ఒక స్పేస్ క్రాఫ్ట్ తయారు చేయాలనుకున్నాడు. అందులో మనిషి కూడా ప్రయాణం చేస్తే బాగుంటుందని భావించాడు. స్పేస్లోకి వెళ్లాలంటే చాలా వేగంగా ప్రయాణించడం అవసరమని ఆయనకు తెలుసు. ఆ సమయంలో విమానాలు అంత వేగంగా ప్రయాణించేవి కావు. మ్యాక్స్ ముందుగా ఒక రాకెట్ తయారు చేశాడు. దాన్ని వెహికల్ మీద ఇన్స్టాల్ చేశాడు. ఈ రాకెట్ సాయంతో ఈ వెహికల్ గంటకి 232 కిలోమీటర్ల వేగంతో నడిచేది. కానీ స్పేస్లోకి వెళ్లడానికి ఈ వేగం సరిపోదు. అందుకే మ్యాక్స్ రాకెట్ ఇంధనం బదులుగా మరింత వేగంగా నడిచే మరో ఇంధనం తయారు చేయాలని ప్రయత్నించాడు. 1930 మే 13న కొత్త ఇంధనం తయారు చేసే పనిలో ఉన్నాడు. కానీ అక్కడ జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల ఒక రాకెట్ మొత్తం పేలిపోయింది. స్పేస్ క్రాఫ్ట్ ఇన్వెన్షన్స్లో ఇదే మొదటి ప్రమాదం, మొదటి మరణం కూడా. మ్యాక్స్ వెల్లర్ ఈ రోజు బతికి ఉంటే చాలా సంతోషించేవాడు. తన కళ ఎలా సాకారమైందో, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకెళ్ళిందో చూసేవాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.